హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో జేఈఈ మెయిన్ 2024 ఎగ్జామ్ కు సంబంధించి లేటెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అంటే సెషన్ 1 ఎగ్జామ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఫిబ్రవరి 1 తో. నెక్స్ట్ సెషన్ 2 ఎగ్జామ్ స్టార్ట్ అవబోతుంది ఏప్రిల్లో. దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే చాలా మంది స్టూడెంట్స్ సెషన్ 1 కి సెషన్ 2 కి కలిపి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ ఆల్రెడీ చేశారు, ఫీజు కూడా పే చేశారు. కొద్దిమంది స్టూడెంట్స్ ఓన్లీ సెషన్ 1 కి మాత్రమే అప్లై చేసుకున్నారు. అలాగే చాలా కొద్దిమంది స్టూడెంట్స్ అసలు సెషన్ 1 కి కూడా అప్లై చేయకుండా ఉండుంటారు. అయితే వీళ్ళందరికీ కూడా కలిపి ఈ రోజు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారంగా ఇప్పుడు సెషన్ 2 కి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు చేసుకోవలసినటువంటి అవసరం లేదండి. ఎవరైతే ఫస్ట్ సెషన్ అప్పుడు అప్లై చేయలేదో ఆ స్టూడెంట్స్ మాత్రమే ఇప్పుడు అప్లై చేసుకుంటే సరిపోతుంది. అంతేకాదు ఆల్రెడీ అప్లై చేసుకున్న స్టూడెంట్స్ కూడా ఇంతకు ముందు పెట్టినటువంటి డేటా ఏదైనా చేంజ్ చేసుకోవాలి అంటే దానికి కూడా మీకు అవకాశం కల్పిస్తున్నారు. ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాము. ఇక్కడ మనకి ఈ సెషన్ 2 కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కి సంబంధించిన షెడ్యూల్ ఇది. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏప్రిల్ 4వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు జరుగుతుంది అని చెప్తున్నారు. అంటే సెషన్ 1 ఫిబ్రవరి 1 తో అయిపోయింది. అప్పుడు స్కోర్ సరిగ్గా రాకపోయినా, ఆ ఎగ్జామ్ కి అసలు అటెండ్ అవ్వకపోయినా అలాంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఇంకా బెస్ట్ రిజల్ట్స్ కోసం లేదా ఫస్ట్ అటెంప్ట్ కోసం మీరు ఇప్పుడు సెషన్ 2 కి అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ ఎగ్జామ్ ని ఏప్రిల్ 4వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు మీకు కండక్ట్ చేస్తారు. ఓకే. అయితే ఈ సెషన్ 2 కి ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రెష్ గా పెట్టుకోవాలి అనుకునే స్టూడెంట్స్ కి ఫిబ్రవరి 2వ తారీఖు నుండి మార్చి 2వ తారీఖు అర్ధరాత్రి 11 గంటల వరకు టైం ఇచ్చారు. అంతేకాదండి, ఈ అప్లికేషన్ తో పాటు ఫీ పేమెంట్ కూడా చేయాలి. దానికి కూడా మార్చి 2వ తారీఖు అర్ధరాత్రి 11:50 వరకు టైం ఉంది. సో ఈ డేటు టైం ని మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఎవరైతే సెషన్ 1 లో అసలు అప్లికేషనే పెట్టలేదో వాళ్ళు మాత్రమే ఫ్రెష్ గా అప్లై చేసుకోండి. ఆల్రెడీ అప్లై చేసి ఫీజు కట్టుంటే వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ మరలా ఫిల్ చేయాల్సిన అవసరమే లేదు. గుర్తుంచుకోండి, ఒక స్టూడెంట్ ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టాలి. మోర్ దెన్ 1 అప్లికేషన్ పెడితే ఇన్వాలిడ్ అవుతుంది, మిమ్మల్ని అలో చేయరు, రిజెక్ట్ చేస్తారు. ఓకే. ఇక్కడ మనకి డిఫరెంట్ కేసెస్ చెప్తున్నారండి. అంటే ఆల్రెడీ సెషన్ 1 లో మీరు రిజిస్టర్ చేసుకొని సెషన్ 1 కి సెషన్ 2 కి రెండింటికి కలిపి మీరు ఫీ కూడా కట్టేసి ఉంటే ఆ స్టూడెంట్స్ ఆల్రెడీ మీకు అప్లికేషన్ నెంబర్ ఉంది, ఆ అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్ తో మీరు లాగిన్ అయ్యి మీకు కావలసినటువంటి డేటాని ఎడిట్ చేసుకోవడానికి లేదా మోడిఫై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు అని చెప్పాను. ఇక్కడ రైట్ సైడ్ మీకు పెట్టాను చూడండి. ఇక్కడ అప్లికేషన్ నెంబరు అలాగే పాస్వర్డ్ ని మీరు టైప్ చేసి సెక్యూరిటీ పిన్ ని ఎంటర్ చేసి, అంటే ఇక్కడ కనిపించే నెంబర్స్ ని ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీరు అప్లికేషన్ లోకి ఎంటర్ అవుతారు. అప్లికేషన్ పేజ్ లో మీకు లెఫ్ట్ సైడ్ మీరు ఏ డేటాని చేంజ్ చేయాలి అనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేసుకొని మీరు అప్లికేషన్ లో ఉన్నటువంటి డేటాని చేంజ్ చేసుకోవచ్చు. మీరు అప్లికేషన్ లో ఏ డేటాని అయితే మోడిఫై చేయాలి అనుకుంటున్నారో అది మోడిఫై చేయడానికి మీరు ఎక్స్ట్రా ఫీజు కూడా కట్టాలి అని చెప్తున్నారు. సో లాగిన్ అయ్యి మీరు ఆన్లైన్ అప్లికేషన్ లోకి ఎంటర్ అవుతారు. అక్కడ మీకు ఇక్కడ ఇచ్చినటువంటి లిస్ట్ ఆఫ్ డేటాని మాత్రమే ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే. ఫస్ట్ వన్ వచ్చేసి కోర్స్ పేపర్. కోర్స్ పేపర్ అంటే కొంతమంది స్టూడెంట్స్ ఓన్లీ బిఈ బీటెక్ కి అప్లై చేస్తుంటారు సెషన్ 1 లో. ఇప్పుడు ఒకవేళ మీకు ఇష్టమైతే బీఆర్ కు లేదా బి ప్లానింగ్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు బిఈ బీటెక్ కాకుండా ఓన్లీ బీఆర్ కు బి ప్లానింగ్ కి మాత్రం అప్లై చేసుకోవాలంటే అది కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. అది స్టూడెంట్ ఇంట్రెస్ట్ మాత్రమే. ఓకే. నెక్స్ట్ మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్. మీడియం కూడా అంటే మీరు ఇంగ్లీష్ లో ఇంతకు ముందు చూస్ చేసుకున్నారనుకోండి, ఒకవేళ ఇప్పుడు తెలుగులో చూస్ చేసుకోవాలి అన్నా లేదా హిందీ చేసుకోవాలన్నా, అంటే టోటల్ గా మనకి 13 లాంగ్వేజెస్ ఉన్నాయి కాబట్టి మీ ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టేట్ కోడ్ ఆఫ్ ఎలిజిబిలిటీ స్టేట్ కోడ్ ను కూడా మీరు చేంజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సిటీస్ యాజ్ పర్ ది అవైలబుల్ ఆప్షన్స్. ఇంతకు ముందు పెట్టిన ఎగ్జామ్ సెంటర్స్ పెట్టాలని రూల్ ఏం లేదండి. ఇప్పుడు సిటీస్ ని మీరు చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ క్లాస్ 10th to 12th, ఈ డీటెయిల్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీ పేమెంట్ ఇఫ్ అప్లికబుల్. అంటే మీరు ఈ చేంజెస్ అన్ని చేయాలి అంటే తప్పనిసరిగా మీరు ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలి. ఆ ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తేనే అప్పుడు మాత్రమే ఇవన్నీ మీకు అప్లికబుల్ అవుతాయి. అంటే నెక్స్ట్ సెషన్ 2 లో మీరు చేంజ్ చేసుకున్న దాని ప్రకారంగా ఎగ్జామ్ కి అపీర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ రిజిస్టర్డ్ అండ్ అప్లైడ్ ఫర్ సెషన్ 1 బట్ డిడ్ నాట్ అప్లై ఫర్ సెషన్ 2 అన్నారు. అంటే ఓన్లీ సెషన్ 1 మాత్రమే అప్లై చేశారు, ఆల్రెడీ ఫీజు కూడా ఓన్లీ సెషన్ 1 మాత్రమే కట్టారు అనుకోండి సపోజ్.
అంటే సెషన్ 2కి అసలు ఫీజే కట్టలేదు. వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ నెంబర్ ఉంది, అలాగే సేమ్ పాస్వర్డ్ తెలుసు మీకు. వాటితో లాగిన్ అయ్యి మీరు ఇప్పుడు ఫీ పేమెంట్ చేసుకునే అవకాశం ఉంది. దానితో పాటుగా ఇక్కడ కోర్స్ పేపర్ని చేంజ్ చేసుకోవచ్చు, మీడియం చేంజ్ చేసుకోవచ్చు, స్టేట్ కోడ్ ఆఫ్ ఎలిజిబిలిటీ చేంజ్ చేసుకోవచ్చు, అలాగే ఎగ్జామినేషన్ సిటీస్ చేంజ్ చేసుకోవచ్చు, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, క్లాస్ 10th అండ్ క్లాస్ 12th ఇవి కూడా మార్చుకునే అవకాశం ఉంది. ఇవి మార్చుకోవచ్చు. అట్ ది సేమ్ టైం సెషన్ 2కి ఫీ పేమెంట్ కడితేనే అప్పుడు మాత్రమే సెషన్ 2కి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ ఇవన్నీ చేంజ్ చేసి సెషన్ 2కి ఫీజు కట్టలేదు అనుకోండి, అప్పుడు మీరు సెషన్ 2కి ఎగ్జామ్ రాసే అవకాశమే ఉండదు. కాబట్టి జాగ్రత్తగా ఆల్రెడీ సెషన్ 1లో మీరు కేవలము ఒక సెషన్కి డబ్బులు కట్టుంటే ఇప్పుడు తప్పనిసరిగా సెషన్ 2కి మరలా ఫీజు కడితేనే అప్పుడు మాత్రమే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అంతేకాదండి, ఇక్కడ ఇచ్చినవి అన్ని చేంజ్ చేసుకోండి అని కాదు అర్థము. అంటే ఇప్పుడు మీకు ఎడిటింగ్ లేదా మోడిఫికేషన్ కి పర్మిషన్ ఇస్తున్నారు, ఎలో చేస్తున్నారంటే అర్థం ఏంటంటే, అంటే కంపల్సరీ అని కాదు, అది స్టూడెంట్ ఇష్టమైతేనే మార్చుకోవాలి. అక్కర్లేదు అనుకోండి, ఇవేమి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమైంది కదా? సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. తప్పనిసరి ఏం కాదు. ఓకే. Next, for new candidates, the process for registration and application form filling in session 2 will remain the same as followed in session 1. అంటే సెషన్ 1కి ఎలాగైతే రిజిస్ట్రేషన్ పార్ట్, అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్, ఫీ పేమెంట్ చేసి డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేస్తాము, అదే మాదిరిగా ఇప్పుడు సెషన్ 2కి కూడా చెయ్యాలి అని చెప్తున్నారు. ఎవరు? అసలు సెషన్ 1లో అప్లై చేసి ఉండకపోతే, అంటే ఫ్రెష్ రిజిస్ట్రేషన్ వాళ్ళు అని అర్థము. సో ఇక్కడ మీకు న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ హియర్ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు స్టెప్ బై స్టెప్ అన్ని ఓపెన్ అవుతాయి, పర్సనల్ డీటెయిల్స్ అవన్నీ కూడా. దీనికి సంబంధించి నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియోని ఇక్కడ ఎండ్ స్క్రీన్ లో మీకు లింక్ చేస్తాను. ఇంకా ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే దయచేసి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దయచేసి ఆ వీడియోని వాచ్ చేయండి. ఆ వీడియోని చూస్తూ మీరు ఇప్పుడు ఫ్రెష్ గా రిజిస్టర్ చేసుకోండి, ఇంతకుముందు చేసి ఉండకపోతే. క్లియర్? సో మీకు ఇవన్నీ అర్థమైనాయి అనుకుంటున్నాను. సో ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియోని వాచ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.